వెల్కమ్ టు రాలిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆల్ ఇన్ వన్ బ్యాటర్. ఈ బ్యాటర్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒకే పిండితోటి దోశలు, పొంగనాలు, ఊతప్పం, పునుగులు ఇలా చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లో 3 కప్పులు బియ్యం వేసుకొని అందులోనే 1 కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. పావు కప్పు అటుకులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ ఇందులోనే పప్పు మునిగే వరకు ఫ్రెష్ వాటర్ పోసి 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపగుండ్లకి 3 కప్పులు బియ్యం, పావు కప్పు అటుకులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం వేసుకుంటే కరెక్ట్ కొలతలతో పిండి చక్కగా వస్తుంది. చక్కగా నానిన తర్వాత మిక్సీ జార్లో సగం వరకు నానబెట్టుకున్న పప్పు బియ్యం యాడ్ చేసుకొని పావు గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకొని పిండిని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 8 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. ఒక నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకుంటే చక్కగా పులుస్తుంది. పిండి గిన్నెకు సగం వరకు ఉండేట్టు చూసుకోండి. ఫర్మెంట్ చేసుకున్నప్పుడు పిండి పైకి పొంగుతుంది. గిన్నె నిండా పెట్టారంటే పిండి పైకి పొంగిపోయి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. 8 అవర్స్ తర్వాత ఇలా పొంగాలి. ఇలా పొంగితేనే దోశలు చక్కగా అతుక్కోకుండా టేస్టీగా వస్తాయి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్, ఉప్పు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. పిండి ఎక్కువగా ఉన్నప్పుడు సగం పిండిని తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. దోశలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఫస్ట్ ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత పిండి వేసి పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోశ మాడిపోకుండా దోశ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దోశలను వేడివేడిగా పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేయండి. చుట్టూతా క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా చాలా టేస్టీగా దోశలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదే పిండితోటి గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పిండిలో ముందుగా ఉప్పు వేయకపోతే సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు, తరిగిన కరివేపాకు కొద్దిగా, పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము పావు కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని పిండి మరీ గట్టిగా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేట్టు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ప్యాన్ వేడైన తర్వాత అన్నింటిలోనూ కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా అన్నిటిలోనూ వేసి స్టవ్ మీడియం టు హైలో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలా చక్కగా కలర్ వస్తుంది. రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరో 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గుంత పొంగనాలు వేడివేడిగా సర్వ్ చేసేయండి. గుంత పొంగనాలకు పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ లేదా మన ఛానల్లోనే హెల్దీ కారప్పొడి వీడియో చేసున్నాను. ఆ కారప్పొడి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి చట్నీతో కాకుండా కారప్పొడితో ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కలిపిన పిండితోనే ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 2 గరిటెల దాకా పిండి వేసుకొని మరీ దోశ మాదిరిగా పలుచగా కాకుండా కొంచెం మందంగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. సరిపడా ఆయిల్ని వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఊతప్పం 2 వైపులా చక్కగా ఉడికి ఫ్రై అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే ఊతప్పాన్ని ఏదైనా చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ సర్వ్ చేసేయండి. బాగుంది కదండి. ఇలా ఒకే పిండితో చాలా ఈజీగా ఇన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. ఈ పిండిని ఈ టిఫిన్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియపరచండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం రాలిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.